principle, socialistic principle, Gandhian principle, liberty principle we have discussed. And in that one I have already mentioned in the group the flowchart and its concerned articles for that principle. Okay. In that one, we go to discuss the one more flowchart as given the how to form the directive principles and what the discussions on the today class. The so many judges, chief justice has pronounced or spell out two words about the directive principles. ఈ ఆదేశిక సూత్రాలపైన ప్రధాన న్యాయమూర్తులు అన్నమాట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎన్నోసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ దే టాక్డ్ విత్ ద central government, but they are not implemented properly. Okay, so many times it has given the talked about the directive principle. They speak about the so many judges, chief judges, according to the case and situations. They spoke on the government ki number of times instructions to kani guidelines kani lekapothe suggestions ichinappatiki kuda the central government is not implemented the directive principles ni అది నావెల్టిక్ గా తీసుకున్నది అంటున్నాడు ఇక్కడ. ఓకే, నావెల్టిక్ గా తీసుకోవడం జరిగింది. అది నాన్ జస్టిఫైయబుల్ కాబట్టి, నాన్ ఫోర్సబుల్ కాబట్టి దాన్ని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ కోర్టు మటుకు ఇంప్లిమెంట్ చేయమని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చింది గవర్నమెంట్ కి. ఆ ఐటమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం టుడే. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈ రెండు కంపారిజన్ కూడా we go to studies today. Okay, later we go to discuss the whatever the three types of categories that is the affected the article 38 to 51. We go to discuss one by one. This is the major article we go to discuss today on this issue here. It is actually the government is the chief justice of Supreme Court mentioned the thing here. It is టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో ఏంటంటే మన భారత రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ కోపప్ చేయమని చెప్పింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ని కోపప్ చేయమన్నది కామన్ సివిల్ కోడ్ ని కోపప్ చేయ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయిందమ్మంటే ఇక్కడ మేజర్ కాజ్ అండ్ సీక్వెన్స్ ఏంటంటే ఇక్కడ ఇన్ అవర్ నేషన్ ఆర్ టెరిటరీ ఆఫ్ ఇండియా so many diversity situation is there. Diversity means in all aspects, and it may be a regional, it may be a religion, it may be a caste, or any sense is there. That's why not implemented. They are unable to implement it in the present practical situation of the Indian government policy. Implement చేయలేకపోవడం వల్ల ఓన్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని రాసుకోవడము, దాన్ని చేసేవాళ్ళు చేస్తున్నారు ఇంప్లిమెంట్ జనరల్ గా చేస్తున్నారు. కానీ అది అక్కడ సీరియస్ గా కోర్టులో అయితే నిలబడదు అనమాట. కోర్ట్ లాస్ లో కోర్ట్ సిచ్యువేషన్స్ లో నిలబడదు. అందుకే ఇక్కడ ఆ యొక్క జడ్జెస్ ఏమేమి చెప్పారు, ఏ కేసెస్ లో ఏమేమి చెప్పారో కంపారిజన్ అంతా టుడే వి గో టు డిస్కస్ ద క్లాస్ అండ్ వన్ బై వన్ ఆర్టికల్ వి ఆల్సో కంప్లీట్ టుడే క్లాస్. నౌ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. ద సుప్రీం కోర్ట్ prodding the central government to take a quick decision on the uniform civil code to end of confusion over personal law has triggered a fresh debate over the directive principle of state policy. Okay, ఈ యొక్క పర్సనల్ లాస్ ఏ ఉన్నాయో దాన్ని కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి కామన్ సివిల్ కోడ్ ఆర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. ప్రొడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీ తెలుగు భాషలో పొడుస్తుంది అంటున్నాడు. పొడవడం అంటే అక్కడ మొట్టికాయడం అంటారు అక్కడ. ఓకే, అంటే ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ద ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ డిబేట్స్ పెట్టింది, అన్ని చేస్తుంది. వాళ్ళకి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్స్ట్రక్షన్ సివియర్ వార్నింగ్ ఇచ్చింది, కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయదనే టైప్ లో చెప్తున్నాడు ఇక్కడ. ఐ రిపీట్ వన్స్ అగైన్, ట్రై టు అండర్స్టాండ్ ద ట్రైనింగ్. ద సుప్రీం కోర్ట్ prodding the central government to take a quick decision on the uniform civil code అంటారు. అంటే ఈ ఏక పౌరసత్వం ఉండాలి అంటాడు ఇక్కడ. ఏక పౌరసత్వం ఉండాలి అంటున్నాడు. టు ద ఎండ్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ ఆఫ్ ఓవర్ పర్సనల్ లాస్ హ్యావ్ ట్రిగ్గర్డ్ అంటే మెయిన్ సీరియస్ మ్యాటర్ ఫ్రెష్ డిబేట్ ఓవర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో
యూనిఫామ్ సివిల్ కోడ్ కోపం చేయమని చెప్తున్నాం. ఆర్టికల్ 44 that talks about uniform civil code falls in part 4 Constitution of India that deals with the directive principle of state policy. Okay, the uniform civil code ekkada mention chesaramante article 44 part 4 lo mention chesaru. About the uniform civil code falls endulo vastundi ani cheptunnaru. It falls in part 4 లో వస్తుంది. అగైన్ పార్ట్ 4 లో ఇంకో ఇష్యూ ఏముందమ్మంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంది. అందుకు ఈ రెండింటిని కంబైన్ చేసి ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఆర్టికల్ 44 ద టాక్స్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫాల్స్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ద డీల్స్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ పార్ట్ 4 లో ఇంకో ఇష్యూ ఏముందమ్మంటే డైరెక్టివ్ స్టేట్ పాలసీ కూడా ఉంది అని చెప్తున్నాను. ఈ రెండు ఉన్నాయి కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది, కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయదు. సో నన్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్, దీన్ని కోర్టులో ఫోర్సబుల్ చేయలేము అంటున్నాడు. దో నన్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్ ద ఇండియన్ స్టేట్, భారత రాజ్యాంగమే చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ కోర్టు చేయదు. ఇక్కడ ఏంటమ్మంటే ఆ యొక్క కామన్ సివిల్ కోడ్ అది ఇంప్లిమెంట్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ చేయాలి అని చెప్తున్నాడు. ఇండియన్ స్టేట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ while enacting a law. Enacting means implement or apply. What's up? డ్యూటీ బౌండెడ్ గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తుండ్రు. ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ బౌండెడ్ అంటే ఒక కట్టుబాటు, ఒక విధి రూపకంగా చేయాలి అని చెప్తారు. అంటే మ్యాండేటరీ అప్లై ద ప్రిన్సిపల్స్ వైల్ ఎనాక్టింగ్ ఏ లా. ఓకే, ఎనాక్టింగ్ అంటే ఇంప్లిమెంట్ ద లా. ఓకే, this is not for the first time that the Supreme Court has talked about implementing the directive principle of state policy, which are considered to be fundamental in the governance of the country. Governance means ruling of the country. Okay, Supreme Court one time చెప్పడం కాదు, 2 times చెప్పడము. It talks about the directive principle or common civil code pattern. ఈ రెండింటిని n number of times చెప్పింది అని చెప్తున్నాడు. Put in the practice or put in the implementation of the directive principle state policy ఇంప్లిమెంట్ చేయమని ఎక్కడమ్మంటే రూలింగ్ సిస్టమ్ లో అంటున్నాడు. ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ, రూలింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. సుప్రీం కోర్ట్ హ్యాస్ టాక్డ్, ఎన్నోసార్లు మాట్లాడింది అబౌట్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. అడ్మిట్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది, కానీ అది పట్టించుకుంటుంది. A common civil code will help the cause of national integration. ఈ కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు అక్కడ మనకి ఏముంటుందమ్మంటే ఏక పౌరసత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క నేషనల్ ఇంటిగ్రేషన్ ని హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, దానికి కాజ్ అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ అది చెయ్యదు అని చెప్తాడు నెక్స్ట్ సెంటెన్స్ లో. బై రిమూవింగ్ ది సపరేట్ లయాలిటీస్ టు ద లా విచ్ హావ్ విత్ ద కాన్ఫ్లిక్ట్ ఐడియాలజీ అంటున్నాడు. ఈ కాన్ఫ్లిక్షన్స్ వస్తున్నాయి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆ యొక్క ఐడియాలజికల్ ప్యాటర్న్ లో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఇది కామన్ సివిల్ కోడ్ అనే యొక్క ఐటమ్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్ కి కాజ్ అవుతుంది కామన్ సివిల్ కోడ్. కానీ బట్ వాడు ఏం చేస్తున్నారమ్మంటే ఇక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. బై రిమూవింగ్ డీసపరేట్ ద లయాలిటీస్ టు ద లా విచ్ హావ్ కాన్ఫ్లిక్టింగ్ ద ఐడియాలజీ అంటున్నాడు. అంటే ఇది రకరకాలైనటువంటి సంఘర్షణలకు దారి తీస్తుంది అంటున్నాడు. ఎందుకు సార్ అంటే ఆ కామన్ సివిల్ కోడ్ అనే ఒక వర్డ్ ని దాని ప్రాపర్ వేలో దే ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దట్స్ వై ఇక్కడ ఏం చేశారమ్మంటే ఇప్పుడు ఇక్కడ ఆ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నాడో ఎక్స్ చీఫ్ జస్టిస్ అంటే మాజీ జడ్జి అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అతను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా Y.V. Chandrachud had said in the Shahabano case in 1985 ఈ షహాబానో కేసు డైవర్స్ కేసు అమ్మాయిది. మీరు నెట్ లో కొడితే ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ టు దేర్. ఇక్కడ మేజర్ గా ఆ కేసు మొత్తం మీకు అక్కర్లేదు. ఆ Y.V. Chandrachud ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఎక్స్ చీఫ్ జస్టిస్. హీ మెన్షన్డ్ అబౌట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయమని ఆయన ఆ టైంలో చెప్పాడు. ఆన్ దట్ కేస్, వాట్ కేస్ ఆర్ షబానో కేస్ 1985.
ఆ యొక్క 1985 ఇయర్లో షబానా కేసులో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు చీఫ్ జస్టిస్. ఆ జడ్జిమెంట్ లో ఏం చెప్పాడమ్మంటే ఇంప్లిమెంటెడ్ ద కామన్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాడు. చేయకపోతే ఏమవుతుందమ్మంటే ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ ఐడియాలజీ ఫ్రేమ్ అవుతుంది, ఆ రిమూవ్ చేయడం వల్ల ఇది అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఇక్కడ పార్ట్ 4 లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆల్రెడీ మెన్షన్ చేసింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అండ్ ఆల్సో పార్ట్ 4 లో ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ కూడా ఉంది. ఈ రెండు క్లబ్ చేసి ఆ కామన్ సివిల్ కోడ్ ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. కానీ ఇక్కడ నాన్ ఎన్ఫోర్సబుల్ కాబట్టి ఆ గవర్నమెంట్ కోర్ట్ ఏం చేయలేకపోతుంది. ఇదంతా లెజిస్లేటివ్ ప్యాటర్న్ కాబట్టి ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్, స్టేట్ పాలసీ మ్యాటర్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ కాబట్టి వాళ్ళే చేయాలి. సుప్రీంకోర్టు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఇంకో కేసులో కూడా చెప్పింది కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తున్నారు. ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ద ల్యాండ్ మార్క్ వర్డిక్ట్ ఇన్ ద కేశవానంద భారతి కేస్ 1973 the top court, that is Supreme Court, said the directive principles must be viewed the guidelines in which by fundamental rights are realized. ఆ కేశవానంద్ భారతి కేసులో కూడా ల్యాండ్ మార్క్ మీన్స్ మైల్ స్టోన్. ఈ యొక్క మైల్ స్టోన్ ఏంటంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఆ కేశవానంద్ భారతి కేసు 1973లో సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఆ యొక్క ప్రిన్సిపల్స్ ని గైడ్ లైన్స్ గా కన్సిడర్ చేశారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ద కోర్ట్ ఈస్ said that directive must be viewed as the guidelines which fundamental rights are realized. Okay, fundamental rights మీద రియలైజ్ అయ్యారు. వీటిని మట్టుకు ఏం చేశారమ్మంటే కేశవానంద భారతి కేసులో నాది ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. ల్యాండ్ మార్క్ కింద వాట్స్ ఆర్ వర్డిక్టెడ్ అంటే ఇక్కడ జడ్జిమెంట్, ద జడ్జిమెంట్ ఆన్ కేశవానంద్ భారతి కేసు 1973లో దిస్ వన్ ఈస్ టేకెన్ యాజ్ ద కన్సిడర్ యాజ్ ఏ గైడ్లైన్స్ గా కన్సిడర్ చేశారు. ఈ యొక్క కేసెస్ రాయండి మీరు. వైవి షబానా కేస్ 1985, కేశవానంద్ భారతి కేస్ 1973. ఏంటమ్మా అంటే ఇక్కడ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఈ రెండు కూడా పార్ట్ 4 లోనే ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏరేంటమ్మంటే కామన్ సివిల్ కోడ్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ రెండు పార్ట్ 4 లో ఉన్నాయి. ఆ రెండింటిని బేస్ చేసుకుని ఆ యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసెస్ వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం లేదు అని చెప్తున్నాడు. ఓకే, the Indian Constitution is founded on the bedrock of the balance between the Part 3 fundamental right, Part 4 directive principles of state policy to give absolute primacy to one over the other, the dispute of harmony of Constitution. ఇక్కడ కంపారిజన్ వచ్చింది అంటున్నాడు ఇక్కడ, కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. The Indian Constitution is founded on the bedrock of the balance. Bedrock means don't say the padakagadi kaadu ikkada. It is think as a decoration means they give the modified on what sir balance between the fundamental rights and directive principles of state policy. Fundamental rights where is mentioned in constitution part 3, where the directive principles is where is mentioned in part 4. ఈ రెండింటిని one by one overlook కాకుండా one by one should not be dominated, one should not be not dominated అట్లా కాకుండా బ్యాలెన్స్ అండ్ హార్మోనీ చేశారు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద థింగ్ టు గివ్ ఏ అబ్సల్యూట్ అంటే ప్యూర్లీ ప్రైమసీ, గివ్ ఇంపార్టెన్స్ టు వన్ ఓవర్ ద అదర్ ఈజ్ డిస్ట్రిబ్యూట్ ద హార్మనీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హార్మనీ అంటే బ్యాలెన్స్ చేశారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ ని రెండు బ్యాలెన్స్ చేశారని చెప్తున్నాడు. దాన్ని ఒక స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద పెట్టాడు ఇక్కడ. ద హార్మనీ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, దీని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఎవరు చెప్పారమ్మా అంటే జస్టిస్ పిఎన్ భగవతి ఇన్ ద 1980 మినర్వా మిల్ కేసులో చెప్పాడు. ఈయన ఏంటమ్మా అంటే ఆ యొక్క రెండింటిని కంపేర్ చేశాడు. విచ్ వన్, దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ పార్ట్ 3 అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ పార్ట్ 4. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి హార్మోనిక్ అండ్ బ్యాలెన్సింగ్ చేసి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. హూ సెడ్ దిస్ థింగ్ హియర్ ఇస్ పిఎన్ భగవతి 1980 మినర్వా మిల్ కేస్ అనే కేసులో ఈ రెండింటిని బేసిక్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేశాడు. అక్కడ కేశవానంద భారతి కేసు 1973లో అవి గైడ్ లైన్స్ కింద కన్సిడర్ చేశాడు, ఓన్లీ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్. వేరాజ్ ఇన్ ద మినర్వా మిల్ కేసులో దిస్ టూ థింగ్స్ ఆర్ హార్మోనిక్ బ్యాలెన్స్ గా బేస్ చేసుకుని
Which one? The part 3, the fundamental right, and part 4 is the directive principle of state policy. In రెండింటిని కూడా హార్మోని బ్యాలెన్స్ చేసి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేశారు. హూ సార్? దట్ ఈస్ ద పిఎన్ భగవతి ఇన్ 1980 మినర్వా మిల్కే. అండ్ సాప్రా రిపోర్ట్ ఈయన కంపారిజన్ చేశాడమ్మా. ఇక్కడ సాప్రా రిపోర్ట్ ఏం చెప్తుందమ్మంటే 1945 లో ఈ రెండు కంపారిజన్స్ చేశాడు. విచ్ వన్? ద ఫండమెంటల్ రైట్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దాన్ని కంపారిజన్ చేసుకుంటూ కామన్ ఇష్యూస్ ఏమున్నాయనే దాని మీద డిఫైన్ చేశారు. దట్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ద సాప్రూ రిపోర్ట్ ఆఫ్ 45. The fundamental rights and directive principle of state policy find a common origin in the Sapru report 1945. ఈ సాప్రో రిపోర్ట్ కామన్ ఆరిజిన్ ఏముంది అందులో దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. విచ్ హ్యాడ్ డివైడెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ టు ద 2 parts. ఫండమెంటల్ రైట్స్ ని మనం ఆల్రెడీ 2 parts చేస్తాం. ఒకటి ఏంటంటే జస్టిఫియబుల్, అదర్ వన్ ఇట్ ఈస్ ద నాన్ జస్టిఫియబుల్ రైట్స్. జస్టిఫియబుల్ అంటే టు గో టు అప్రోచెస్ ద కోర్ట్. నాన్ జస్టిఫియబుల్ రైట్స్ మీన్స్ need not to go to the court. Okay, that part 3 లో మనం కన్సిడర్ చేసిన ఫండమెంటల్ రైట్స్ 2 ways classified. While justifiable rights are incorporated in the part 3, మనం పార్ట్ 3 లో పెట్టుకున్నాము. జస్టిఫియబుల్ రైట్స్ అంటే జస్టిఫై జరిగేటువంటి ఫండమెంటల్ రైట్స్ అని పార్ట్ 3 లో పెట్టాము. నాన్ జస్టిఫియబుల్ రైట్స్ incorporated in the directive principles to the state without any guarantee to be enforced via court. Okay, మీరు కోర్టు ద్వారా వెళ్ళినా కానీ అవి మే బి సక్సెస్, మే నాట్ బి సక్సెస్. నాన్ జస్టిఫియబుల్ రైట్స్ అన్నిటిని కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద పార్ట్ 4 లో పెట్టుకున్నాము అని చెప్తున్నారు. Thus the directive principles are guidelines by the constitution to the state defined in article 12. Okay, the basic idea is that state should be keep these principles while framing a laws, policies, ordinance, etc. ఈ స్టేట్ పాలసీ ఏంటంటే ఈ రూల్స్ కానీ, లాస్ కానీ, పాలసీ కానీ, ఆర్డినెన్స్ కానీ ఇవన్నీ కీపప్ చేస్తుంది అని చెప్తున్నారు స్టేట్ పాలసీ. దట్ ఈస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటి నాన్ జస్టిఫియబుల్ ఆర్ ఇట్ గోస్ టు ద పార్ట్ 4 లో పెట్టాడు. వేరే ఇన్ ద పార్ట్ 3 లో జస్టిఫియబుల్ ఐటమ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఫండమెంటల్ రైట్ పెట్టారు. రెండు అక్కడే ఉన్నాయి. ఈయన చేసింది ఏం లేదు ఇక్కడ, జస్ట్ దాన్ని ఒకసారి రిపీట్ చేశారు. జస్టిఫియబుల్, నాన్ జస్టిఫియబుల్ అని డిఫైన్ చేసి ఆ విధంగా స్టేట్ పాలసీలో ఫార్మ్స్, రూల్స్ కానీ, లేకపోతే పాలసీ మ్యాటర్ కానీ, ఆర్డినెన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ రన్ చేస్తుంది అని చెప్తున్నాం. దట్ ఈస్ గివెన్ బై ద సాపూర్ రిపోర్ట్. ఈవెన్ ద స్టేట్ లాస్ banning a cow slaughter draws, okay, sustains from the article 48, which prohibits the killing of cows, slaves and other milk and a draught cattle అని చెప్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ ద ఆర్టికల్ 40 ఈజ్ గివెన్ టు యూ. గాంధీయన్ ఐటమ్స్ లో మనం మెన్షన్ చేసాము. ఏంటమ్మంటే ఇక్కడ ఆర్టికల్ 48 లో ఏం చెప్తుందమ్మంటే కౌస్ కానీ వాటి యొక్క స్లేవ్స్ అంటున్నాం, వాడి యొక్క నెక్స్ట్ జనరేషన్ బేబీస్ అనొచ్చు. మీరు ఏమంటారు మీ తెలుగులో దూడలు అంటారు ఇక్కడ. ఓకే, ఆవులను చంపడం కానీ, ఆ ఆవులకు సంబంధించిన దూడలను చంపడం కానీ, లేకపోతే పాలిచ్చే జంతువులు అంటున్నారు మిల్చ్. ఆ మిల్చ్ ని కానీ డ్రాట్ క్యాటిల్స్ అనమాట, అంటే ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు. అట్లాంటి ఎనిమల్స్ ని చంపొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈవెన్ ద స్టేట్ లా బ్యానింగ్ అంటే బ్యాన్ చేయబడింది అంటున్నాడు. వాట్ సార్? కౌ స్లాటర్, డ్రా సస్టెనెన్స్ ఫ్రమ్ ద ఆర్టికల్ 48. సస్టెనెన్స్ అంటే వాటికి లైఫ్ ఇవ్వాలి అంటున్నారు. డ్రా సస్టెనెన్స్ అంటే ఆ యొక్క బండ్లు లాగడము, వ్యవసాయ పనులు చేసేటువంటి ఆ యొక్క క్యాటిల్ ఆఫ్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లైఫ్ ఇవ్వాలి అంటున్నారు. సస్టెనెన్స్ అంటే గివ్ ద లైఫ్ ఫర్ దెమ్. ఆర్టికల్ 49 ఏం ప్రోహిబిట్ చేసిందమ్మా అంటే ఇక్కడ కిల్లింగ్ ఆఫ్ కౌస్ అండ్ కేల్స్ అండ్ అదర్ మిల్చ్ అండ్ డ్రాట్ క్యాటిల్స్ ఇవన్నీ కూడా చెప్తాడు ఇక్కడ. నెక్స్ట్ ఐటమ్స్ లో ఇట్ కమ్స్ టు దేర్. మచ్ బిఫోర్ పార్లమెంట్ ఎనాక్టెడ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ లా. రైట్ టు ఎడ్యుకేషన్ లా గురించి కూడా చెప్పింది పార్లమెంట్ లో. ఓకే, ఎనాక్టెడ్ అంటే పుట్ ప్రాక్టీస్. రైట్ టు ఎడ్యుకేషన్ లా. ద టాప్ కోర్ట్ ఈస్ ద డిక్లేర్ ద రైట్ టు ఎడ్యుకేషన్. టాప్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్. Supreme Court also declared the thing. The part of directive principle, the fundamental rights under Article 21, the right to life, says from the Supreme Court judge
ఏకే పట్నాయక్ ఈయన చెప్పిండనమాట. ఏకే పట్నాయక్ ఏం చెప్పాడనమాట, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా చెప్పింది అని చెప్తున్నాడు ఇక్కడ. రైట్ టు లైఫ్ అంటే ఏంటమ్మంటే జీవించే హక్కు అంటదా. ఓకే, లీడ్ అవర్ లైఫ్ ఇన్ ప్రాపర్ వే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ జడ్జ్ ఏకే పట్నాయక్ హీస్ టోల్డ్ యూ. ద పార్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఇది కూడా ఉంది అని చెప్తున్నాడు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో రైట్ టు ఎడ్యుకేషన్ లా ఉంది, ద డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అది పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు ఇక్కడ. ఇది నాన్ జస్టిఫియబుల్ కాబట్టి మనం కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు అంటున్నాడు. మనమే అర్థం చేసుకుని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. యూ షుడ్ నాట్ టు గో టు ద కోర్ట్. ఓకే, నాన్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. దే వర్ మేడ్ నాన్ జస్టిఫియబుల్ కీపింగ్ ఇన్ వ్యూ దట్ ద స్టేట్ మే నాట్ హ్యావ్ ద రిసోర్స్ టు ఇంప్లిమెంట్ దెమ్. అది పరిస్థితి. స్టేట్ ఇంప్లిమెంట్ చేసేది కాదు, తర్వాత ఇది నాన్ జస్టిఫియబుల్ ఐటమ్ కాబట్టి స్టేట్ ఇంప్లిమెంట్ చేయదు, దానికి ఏ రిసోర్స్ కూడా లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. దే వర్ మేడ్ నాన్ జస్టిఫియబుల్ కీపింగ్ ఇన్ వ్యూ ఆన్ దిస్ వ్యూ ద స్టేట్ మే నాట్ హ్యావ్ ఏ రిసోర్స్ టు ఇంప్లిమెంట్ దెమ్. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీలు కాదు అంటున్నాడు. అంటే టు అండర్స్టూడ్ అంతే ఇక్కడ. ఏంటమ్మా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అని చెప్తున్నాడు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అనేది ఆ సిటిజన్సే అర్థం చేసుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నావెల్ ప్రిన్సిపల్స్. నావెల్టిక్ గా రాసుకున్నారు ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆ యొక్క ఆదేశిక సూత్రాలు అనేది కోర్టుకు వెళ్ళి మనం దాని త్రూ కోర్ట్ వి కెనాట్ ఎంజాయ్, వి కెనాట్ జస్టిఫై అనేది జరగదు ఇక్కడ. ఇది ఎన్ఫోర్స్ చేయడానికి కూడా వీలేదు, కోర్టు కూడా ఎన్ఫోర్స్ చేయడానికి లేదు. ఆల్ ఆఫ్ దెమ్ అంటే ఈ ఆర్టికల్స్ కానీ ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ అన్ని నావెల్టిక్ గా ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. విచ్ కాల్ అపాన్ ద స్టేట్ టు ప్రొవైడ్ వెల్ఫేర్ గవర్నమెంట్ విచ్ కెన్ బి బ్రింగ్ దే లైవ్ ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఐడియాలజీని ఫ్రేమ్ చేస్తుంది అంటున్నాడు. ఐడియల్స్ అంటే ఆదర్శాల గురించి చెప్తుంది కానీ దీన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేమంటుంది. విచ్ కాల్ అపాన్ ద స్టేట్ టు ప్రొవైడ్ వెల్ఫేర్ ఏ గవర్నమెంట్. గవర్నమెంట్ వెల్ఫేర్ అంటే పబ్లిక్ వెల్ఫేర్ విచ్ కెన్ బి బ్రింగ్ ద లైవ్ ఐడియల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ యొక్క ఐడియాలజీని మనం ఫ్రేమ్ చేయొచ్చు, దాని ప్రకారం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నాన్ ఎన్ఫోర్సబుల్ నాన్ జస్టిఫియబుల్ ఐటమ్ అని చెప్పాలి ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకే, నౌ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని చదవాల్సి వస్తుంది. ఇది మీరు ఎగ్జామ్ లో కూడా రాయాల్సి వస్తుంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తాయి. ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తామో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆ 3 మెయిన్ కేటగిరీస్ ఏంటి, ఆ యొక్క పాయింట్స్ రాయాలి. ఇప్పుడు ఆ జడ్జెస్ దాని మీద ఏమేమి మాట్లాడారో ఆ కేస్ ఇష్యూస్ రాయాలి. తర్వాత ఆ సార్పూర్ కమిటీ రాయాలి, ఆ కంపారిజన్ రాయాలి. లాస్ట్ వన్ ఈ యొక్క ఆర్టికల్ 48 లో ఉన్నటువంటి కౌస్లాటర్ కానీ క్లేవ్ కానీ మిల్క్ అండ్ డ్రాట్ క్యాటిల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొహిబిట్ చేయబడింది. ఓకే, ఒక 1 by 1 ఆర్టికల్ వి గో టు డిస్కస్, దెన్ యూ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ, గాట్ ద ఐడియా అబౌట్ ద థింగ్. The directive principles are as follows according to the state policy. First 38 article we start the thing. What is the 38 article? It has mentioned to us it directs the state. ఇది మనకు డైరెక్ట్ అంటే ఆదేశిస్తుంది అంటారు మీ తెలుగులో. ఆదేశిక సూత్రంలో ఆర్టికల్ 38 ఏం చెప్తుందో చెప్తున్నాడు. ఇట్ డైరెక్ట్స్ ద స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్. ఓకే, సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ ఈక్వాలిటీ ఉండాలని చెప్తున్నాడు. సోషల్ ఆర్డర్ విత్ ఎకానమిక్, పొలిటికల్ అండ్ సోషల్ జస్టిస్ ఫర్ ప్రమోషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అది ఆ యొక్క పాలసీ మ్యాటర్ ఏంటమ్మా అంటే స్టేట్ పాలసీ మ్యాటర్. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇట్ స్టేట్ ఆర్ ఇట్ డైరెక్ట్స్ ద స్టేట్ టు సెక్యూర్ అంటే ప్రొటెక్ట్ చేయమంటుంది. వాట్స్ ఆర్ సోషియో పొలిటికల్ ఎకానమిక్ జస్టిస్ జరగాలి ఫార్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకి దోస్ హూ ఆర్ ద ఇండియన్ సిటిజన్స్ దే గెట్ ఇట్. వాట్స్ ఆర్ దిస్ ఫోర్ ఇట్ ఈస్ బికమింగ్ ద బ్యాలెన్స్ ఆర్ ఇట్ మే బి ఏ ఈక్వల్ అని చెప్తున్నాడు ఇక్కడ. అదే ఆర్టికల్ 38 మెన్షన్ చేస్తుంది. ఏంటి సార్ అంటే సోషియో పొలిటికల్ ఎకనామిక్ జస్టిఫికేషన్ జరగాలి అని చెప్తున్నాను. ఎవరికి సార్ అంటే ప్రమోషన్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. Article 38(2) says that
States shall strive to minimize inequalities of income, status, facilities and opportunities. Strive ante put in practice, or it goes to try. The state అంటే ఆ రాజ్యం అనమాట. స్టేట్ ఆ యొక్క స్టేట్ ఏం చేస్తుందమ్మంటే మినిమైజేషన్ చేస్తుంది ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటమ్మా అంటే ఇక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ జరగాలంటే అక్కడ ఇన్ఈక్వాలిటీ ఉంది ఆల్రెడీ. ఆ ఇన్ఈక్వాలిటీని మినిమైజ్ చేయడమే ఈ 38 ఆర్టికల్ యొక్క పర్పస్. ఆర్టికల్ 38 ఏం చెప్తుందమ్మా అంటే స్ట్రైవ్ అంటే ట్రై చేస్తుంది. ట్రై టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్, స్టేటస్ అండ్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీ. ఆ యొక్క ఇన్ఈక్వాలిటీ అనే వర్డ్ ని రిమూవ్ చేయడం కాదు, ఇక్కడ మినిమైజేషన్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ వాట్ యు సే సార్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ స్టేటస్. పొలిటికల్ జస్టిఫికేషన్ ఇది జరగడానికి 38 అండ్ 38 రెండు కూడా వర్క్ చేస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 38. వాట్ డస్ ఇట్ పాలసీ? The principle of policy, Article 38. It says that while forming a policy, forming ante entamante constructive the policy, state would strive to provide adequate means of livelihood, equal pay of equal work, resource distribution, safety of citizen and health, development of children. Idi dini gurinchi think chestundi. That is the policy matter. Second Article 39 entamante ఈక్వల్ టు లైవ్లీవుడ్ గురించి ఆలోచిస్తుంది. లైవ్లీవుడ్ ఏంటమ్మంటే సఫిషియెంట్ ప్యాటర్న్ ఉండాలి అంటారు, స్కేర్సిటీ ఉండకూడదు ఇక్కడ. ఓకే, స్టేట్ వుడ్ స్ట్రైవ్ అంటే ట్రైస్ టు ప్రొవైడ్ ఏ అడక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్. అడక్వేట్ మీన్స్ సఫిషియెంట్ రిక్వైర్మెంట్స్ కు ఉండాలి, ఫుల్ఫిల్ చేయాలనేది థింక్ చేస్తుంది. దట్ ఈస్ ద ఆర్టికల్ 39. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ రేషియో అంటాడు ఇక్కడ. వర్క్ అండ్ వేజెస్ ఆ యొక్క ప్రపోర్షనేట్ ఈక్వల్ వర్క్ ఉండాలి. వర్క్ కి ఆ పనికి రెండింటికి కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి అంటున్నాడు. రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. రిసోర్స్ అంటే ఏంటమ్మా అంటే ఎనీ రిసోర్స్ ఆర్ దేర్, తెలుగులో వనరులు అంటారు, ఆ వనరుల విభజన అంటారు ఇక్కడ. ఓకే, అది రేషన్ ఉండొచ్చు, ఇంకా ఎనీ అదర్ ఇష్యూస్ ఉండొచ్చు. రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్, సేఫ్టీ ఆఫ్ సిటిజన్ అండ్ హెల్త్, డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్ డెవలప్మెంట్ కానీ హెల్త్ కానీ సేఫ్టీ ప్యాటర్న్ ఆఫ్ ద సిటిజన్. ఇప్పుడు మనం కరోనా ఉంది కదా, కరోనా సిస్టమ్ లో ఇవన్నీ దీని కింద వస్తాయి అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్, రిసోర్స్ వర్క్ అండ్ సేఫ్టీ సిటిజన్, హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఇవన్నీ జరుగుతున్నాయనే చెప్తున్నాడు, కానీ నిజంగా ప్రాక్టికల్ గా అక్కడ జరుగుతుందో జరుగుతలేదో మీకు తెలుసు. యూ నో ద థింగ్స్. ఫ్రీ లీగల్ ఎయిడ్స్, ఆర్టికల్ 39A. దెన్ దే స్టేట్ విల్ ట్రై టు మేక్ లీగల్ సిస్టమ్ ఫెయిర్ and would provide the free legal aid by means some of schemes and laws. అది ఏంటమ్మా అంటే ఇక్కడ 39A ఏం చెప్తుందమ్మా అంటే లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. లీగల్ ఎయిడ్ అంటే ఎవరికన్నా లీగల్ ఎయిడ్ రిక్వైర్మెంట్ ఉంటే, లీగల్ ఫెయిర్నెస్ కావాలనుకుంటే లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ 39A చెప్తున్నాడు ఇక్కడ. 39A లీగల్ ఎయిడ్ అంటే అసిస్ట్ థింగ్స్. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఏంటమ్మా అంటే ఈక్విప్మెంట్ లాగా సహాయం చేస్తుంది. ఓకే, ఫ్రీ లీగల్ ఎయిడ్ 39A సేస్ దట్ దెన్ స్టేట్ విల్ ట్రై టు మేక్ లీగల్ సిస్టమ్ ఫెయిర్. లీగల్ సిస్టమ్ అంటే ఏంటమ్మా అంటే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ ఫెయిర్ గా ఉండేటట్టు చూస్తుంది అని చెప్తున్నాడు. వుడ్ ప్రొవైడ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ బై సమ్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ ఏ లాస్. మీరు చూస్తుంటారు చూడండి, ఏం సార్ అంటే టుమోటో కేసులు, రకరకాల కేసులు కోర్టులో ఉంటాయి. అక్కడ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆ లీగల్ ఫెయిర్ కానీ లీగల్ ఎయిడ్స్ కానీ ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద 39A. ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయత్స్, ఆర్టికల్ 40. మనం ద సోషలిస్ట్ ప్రిన్సిపల్ లో చెప్పాము ఇక్కడ. ఇట్ సేస్ గాంధీయన్ ప్రిన్సిపల్ లో చెప్పాము. ఇట్ సేస్ దట్ ద స్టేట్ షల్ టేక్ ద స్టెప్స్ టు ఆర్గనైజ్ ద పంచాయత్ and endow them with such powers and authority may be necessary to enable them to functions of units of self-government. Okay, self-government run కావడానికి చిన్న యూనిట్స్ గా డివిజన్ చేసి ఆ పంచాయత్ అన్ని, ఆ గ్రామ పంచాయత్ అంటాం, విలేజ్ పంచాయత్ అన్నిటి కూడా ఆ సెల్ఫ్ గవర్నమెంట్ యూనిట్స్ గా ఫామ్ అవుతుంది. యూనిట్స్ అంటే ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ ఏ బ్లాక్. ఆ లిటిల్ బిట్ ఆఫ్ బ్లాక్ ని నెసెసరీగా వాళ్ళ యొక్క పవర్స్, అథారిటీ, డెలిగేషన్స్, అలొకేషన్స్
అవన్నీ కూడా ఇక్కడ రన్ అవుతాయి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద పంచాయత్ ఆర్టికల్ ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్ ఈస్ టు రన్ ద షో ఎట్ పంచాయత్ లెవెల్, వాట్ దేర్ అథారిటీస్, వాట్ దేర్ పవర్స్, డెలిగేషన్స్, అలొకేషన్స్ అవన్నీ కూడా ప్రాపర్ వేలో రన్ చేసి సెల్ఫ్ గవర్నమెంట్ రన్ చేస్తుందని చెప్తున్నాడు. అందుకే మీకు చెప్తున్నాడు ఇక్కడ రామరాజ్యానికి కావాలి అంటే ముందు ఆ గ్రామ రాజ్యమే చక్కగా ఉండాలి అంటారు. ఆ గ్రామ పంచాయత్ లో ఉన్నటువంటి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ లెవెల్ అంతా కూడా ప్రాపర్ వేలో ఉండాలి అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద పంచాయత్ ఆర్టికల్ 40. The 73 and 74th Amendment of the Constitution latter culminated the continuously backward framework for the directive principles. ఈ 73-74 అమెండ్మెంట్ ద్వారా వాడు మళ్ళీ ఏం చేశాడమంటే బ్యాక్వర్డ్ ప్రిన్సిపల్స్ తయారు చేశాడు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆదేశిక సూత్రాల్లో 73, 74 అమెండ్మెంట్స్ వీటిని మళ్ళీ మార్చి చేశారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, మీరు అమెండ్మెంట్ 73, 74 దేనికమ్మా అంటే గ్రామ పంచాయతీకి ఉంటుంది ఇది. ఓకే, అది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటారు ఇక్కడ. ఓకే, దీన్ని 3 stages గ్రామ పంచాయతీ అంటారు. 3 stages ఏంటమ్మా అంటే గ్రామ పంచాయతీ 3 stages లో ఉంటుంది. లోకల్ బాడీస్, దట్ ఈస్ బల్వంత్ రాయ్ మెహతా. వాట్ ఈస్ దట్ థింగ్? జిల్లా పరిషత్, మండల్ పరిషత్, గ్రామ పంచాయత్. 3-tier system is mentioned. The 73, 74 Balwant Rai Mehta Committee has mentioned the directive principles లో ఆ బ్యాక్వర్డ్ ఫ్రేమ్వర్క్ అంతా రన్ చేయబడింది అని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 40. నెక్స్ట్ వన్, వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్, ఆర్టికల్ 41. గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్ సేస్ దట్ ద స్టేట్ షాల్, okay, within the limits of economic capacity development, will make the effective provision of securing the right to work, education, etc., public assistance in case of unemployment and old age, sickness, disablement or any other case of the undeserved wants. ఓకే, ఇదన్నమాట 41 ఆర్టికల్. ఏంటమ్మంటే డిజేబుల్ లో ఉన్నటువంటి సిటిజన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కానీ, విడోస్ కానీ ఆ స్కీమ్ పాలసీ అంతా కూడా ఆర్టికల్ 41 లో ఉంటుంది. వెల్ఫేర్ అంటే ఏంటమ్మంటే సంక్షేమము. ఎవరి సంక్షేమం అంటే ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క వెల్ఫేర్ థింక్ చేస్తుంది గవర్నమెంట్. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఏ వేరియస్ సోషల్ సెక్టర్ స్కీమ్ సచ్ యాజ్ ఏ సోషల్ అసిస్టెంట్. అంటే సామాజిక సహాయాన్ని అందిస్తుంది. ఏం సామాజిక సహాయం అంటే అమ్మా, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్ ఫర్ ఏ సిక్ అండ్ డిజేబుల్డ్. స్కీమ్స్ ఫర్ ఏ సిక్ అంటే మీరు ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి చూడు, అవన్నమాట. స్కీమ్స్ ఫర్ ఏ సిక్, ఇవన్నీ కూడా వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్ 41 అంటే గవర్నమెంట్ వెల్ఫేర్ కాదు, ఇక్కడ పబ్లిక్ వెల్ఫేర్ థింక్ చేస్తుంది. ఆర్టికల్ 41 ఎవరమ్మా అంటే ఇక్కడ చెప్పింది వాడు అన్డిజర్వ్డ్ వాంట్స్ అన్నమాట. ఇది అన్డిజర్వ్డ్ వాంట్స్ అంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి సిటిజన్స్ అందరికి కూడా ఆ స్కీమ్ పాలసీని బేస్ చేసుకుని ఈ స్టేట్ పాలసీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 ఇట్ ఈస్ గివెన్ టు యూ వాట్ సార్, ఇట్ ఈస్ గివెన్ ద థింగ్ హియర్ ఇస్, అవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్టికల్ 41 చేసే పని అది. ఏంటమ్మంటే పబ్లిక్ అసిస్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, తెలుగులో ఏమంటారమ్మంటే నిరుద్యోగ వృత్తి అంటారు. నిరుద్యోగ వృత్తి కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, సిక్నెస్ కానీ, డిజేబుల్మెంట్ కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ ఇస్తున్నాడు. ఇక్కడ కొన్ని గవర్నమెంట్స్ అన్ని కూడా ఈ పాలసీ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ ఇన్జస్టిఫికేషన్ ఏం జరగదు. ఇక్కడ ఇది కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, ఇది ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్టికల్ 41. Now come to the point of view, securing just and human work and maternity relief అంటున్నాడు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో, హ్యూమన్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ప్లేస్ లో సెక్యూరిటీ, ఎవరన్నా లేడీస్ ఆర్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే మెటర్నిటీ లీవ్ ఉంటుంది అని చెప్తున్నాడు, రిలీఫ్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఆర్టికల్ 42 ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇట్ సేస్ దట్ ద స్టేట్ షల్ మేక్ ద ప్రొవిజన్ అంటే గివ్ ద ఆపర్చునిటీ. వాట్ ఆపర్చునిటీస్ ఆర్ సెక్యూరింగ్ జస్ట్ హ్యాజ్ ఏ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్. ఓకే, ఆ వర్క్ ప్యాటర్న్ లో ఆ హ్యూమన్ కండిషన్స్ బేస్ చేసుకొని ఆ వర్క్ సిచ్యువేషన్స్ లో సెక్యూరిటీ ప్రొవిజన్ ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటమ్మా అంటే మ్యాటర్నిటీ రిలీఫ్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే somebody's may be a male employee, somebody's may be a female employee, they have the సెక్యూర్డ్ జాబ్ వర్క్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంట్లో ఈ యొక్క ఆర్టికల్ 42ని ఇంప్లిమెంట్ చేసింది. ఏంటమ్మంటే
డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 42లో సెక్యూరిటీ జాబ్ అన్నమాట, హ్యుమానిటేరియన్ గ్రౌండ్, హ్యుమానిటేరియన్ వాక్ అండ్ ఆల్సో మ్యాటర్నిటీ రిలీఫ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, నౌ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. 43 ఆర్టికల్, ఫెయిర్ వేజెస్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ అంటే ప్రామాణిక జీవితాన్ని గడపాలి అంటారు ఇక్కడ. ఓకే, ఫెయిర్ వేజెస్ అంటే శాలరీస్ కూడా ఫెయిర్ గా ఉంటాయి, కాంప్లికేటెడ్ కాదు ఇక్కడ. ఆర్టికల్ 43 ప్రామాణిక జీవితాన్ని గడపడానికి ఆర్టికల్ 43 పనికొస్తుంది. It says that the state will endeavor means try for, to secure by a suitable legislations or economic organizations or in other way of all workers, agriculture, industrial, otherwise work or a living wages conditions for ensuring means believe a decent and standard love of life, full enjoyment of leisure and social cultural opportunities, and in particular promote cottage industries on individual or cooperative basis of rural areas. వీళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తారమ్మా ఆ వర్క్ ఏరియాస్ అని చెప్పాడు ఇక్కడ. ఆ వర్క్ ఏరియాస్ ఎవరమ్మా అంటే హూ ఆర్ దే ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఎకనామిక్ ప్యాటర్న్ లో ఆ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే పనిచేస్తారో ఆల్ వర్కర్స్, ఓకే, ఆర్ అగ్రికల్చరిస్ట్, ఇండస్ట్రియల్ లేబర్, అగ్రికల్చర్ లేబర్, లివింగ్ ద వేజెస్ కండిషన్స్ ఫర్ డీసెంట్ స్టాండర్డ్ లైఫ్, ఓకే, ప్రామాణిక జీవితాన్ని, ఆ ఎంజాయ్ఫుల్ లైఫ్, ఆ లీజర్ వర్క్, ఆ లేబర్ యాక్ట్స్ అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. సోషియో కల్చరల్ ఆపర్చునిటీ ఇన్ పర్టికులర్ ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటున్నారు. అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. అవన్నీ కూడా ఐదర్ ఇట్ మే బి ఇండివిజువల్, ఐదర్ ఇట్ మే బి కోఆపరేటివ్ ప్యాటర్న్ ఎట్ రూరల్ ఏరియాస్. అంటే సంబడీస్ ఆల్ మెంబర్స్ ఆర్ గెట్ టుగెదర్ టు వర్క్ ద ఇండస్ట్రీ వర్క్ అట్లా ఉంటుంది. లేకపోతే ఇండివిజువల్ వర్క్ ఉంటుంది. ఇండివిజువల్ వర్క్ అంటే మనం చేస్తాల్సిన గృహ పరిశ్రమలు అంటారు ఇక్కడ. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే గృహ పరిశ్రమలు, ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్తారు. అట్లా కూడా వాళ్ళకి వర్క్ వేజెస్, శాలరీస్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఆ విధంగా ఫుల్ఫిల్ కావడానికి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ 43 పనిచేస్తుంది అంటున్నాడు. వాడు ఎక్కడైనా వర్క్ చేయాలి, ఎనిమల్స్ లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ లో కానీ, ఇండస్ట్రీలో కానీ, ఇండివిజువల్ కాటేజ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే గ్రూప్ ఇండస్ట్రీస్ లో కానీ ఎక్కడైనా వర్క్ చేయని, దే ఆర్ గెటింగ్ ద శాలరీస్ అండ్ దేర్ వేజెస్ ఆర్ proper way. That is the fair wages are given by the article 43. Now we come to the point of view 43A. What is the 43A? We give it to us. Worker participation in management. 43A లో ఏంటంటే we think it about any industrial area or any laborious work is there. అందులో 2 types ఉంటాయి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ మొత్తం అండర్టేకింగ్ ఉంటుంది, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంటుంది. ఓన్లీ వర్కర్సే పార్టిసిపేట్ చేసి ఆ వర్క్ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేస్తారు. అట్లాంటిది ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఆ యొక్క 43A ఏం చెప్తుందమ్మా అంటే వర్కర్స్ ఆర్ నథింగ్ బట్ ఈ మేనేజ్మెంట్. వర్కర్సే అక్కడ మేనేజ్మెంట్ కింద ఉంటారు. ఓకే, అవి ఏమొస్తాయమ్మంటే పిఎస్యూస్ వస్తాయి, పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటమ్మంటే వర్కర్సే మేనేజర్స్ లాగా పనిచేస్తారు. ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇక, ప్యూర్లీ ద పిఎస్యూ డిపార్ట్మెంట్. మీరు చూస్తుంటారు ఇక్కడ ఈసీఐలు, బిహెచ్ఈఎల్, మన ఇండస్ట్రీస్ అన్ని కూడా పబ్లిక్ పిఎస్యూ డిపార్ట్మెంట్స్ ఉంటారు, పబ్లిక్ సర్వీస్ అండర్టేకన్. ఓకే, అందులో మేనేజ్మెంట్ ఎవరమ్మంటే వర్కర్స్. అది ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 43A. ఇట్ సేస్ దట్ ద స్టేట్ షల్ టేక్ ఏ స్టెప్ బై సూటబుల్ లెజిస్లేషన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వే టు సెక్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ in the management of undertaking, establishment, other organization engaged in any industry. అది ఆ ఇండస్ట్రీలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ అండర్టేకింగ్ లో ఉంటారు. మేనేజ్మెంట్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆర్గనైజేషన్ అంటే టు రన్ ద ఇండస్ట్రీ అవన్నీ కూడా ఈ వర్కర్స్ చూసుకుంటారు అని చెప్తున్నాను. ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. గవర్నమెంట్ హ్యాడ్ లాంచ్డ్ ద వేరియస్ స్కీమ్స్ ఆన్ వర్కర్స్ participation in PSU to fulfill this directive. Okay, PSU ఆర్గనైజేషన్స్ అంటారు ఇక్కడ. పబ్లిక్ సర్వీస్ అండర్టేకన్. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏంటంటే వాళ్ళే ఎంగేజ్ చేస్తారు, వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తారు, వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. దట్ ఈస్ గివెన్ బై ద 43A. Now we come to the point of view, what is the 43B?
promotion of cooperatives. Okay, it is trusted by the 97th Amendment Act 2011 says that the state shall endeavor to promote the voluntary formation shall endeavor means to try to promote voluntary అంటే ఏంటంటే freely to join that work, voluntary formation, అది కోఆపరేటివ్ వర్క్ అని చెప్తున్నాం. autonomous functioning, democratic control and professional management of the cooperative societies. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీస్ అప్పుడు ఫామ్ అయినాయి. 2011 97th అమెండ్మెంట్ ద్వారా ప్రమోట్ చేయబడినాయి. ప్రమోట్ ఏంటంటే ఎన్జిఓస్ ఉంటుంది, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాలంటరీ ప్యాటర్న్ లో ఉంటాయి. అటానమస్ ఫంక్షనింగ్ అంటే ఇండిపెండెన్స్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఓకే, డెమోక్రటిక్ కంట్రోల్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ప్రొఫెషనల్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్స్ అన్ని కూడా తర్వాత వాలంటరీ ప్యాటర్న్ లో అండ్ అటానమస్ ప్యాటర్న్ లో ఈ వర్క్ చేస్తాయి అని చెప్తున్నాం. దట్ ఈస్ ప్రమోట్ చేయబడినవి అని చెప్తున్నాం. దట్ ఈస్ ద ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. దట్ ఈస్ గివెన్ బై ద 43B. నెక్స్ట్ వన్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44. ఇంతకుముందు డిస్కషన్ వచ్చింది కదా, ఆర్టికల్ 44. ఆ సుప్రీంకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ టాక్డ్ అబౌట్ ద వాట్స్ ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టమంటుంది, కానీ వీళ్ళు పెట్టలేరు. దట్ ఈస్ ద తెలుగులో ఏమంటారమ్మా అంటే ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏక పౌరసత్వము అంటారు, ఇక్కడ ఆ యొక్క స్మృతి అంటారు. ఇట్ సేస్ దట్ ద స్టేట్ షల్ ఎండోవర్ మీన్స్ టు ట్రై టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎంటైర్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా యూనిఫామ్ సివిల్ కోడ్ కోపప్ చేయమని చెప్పారు ఇక్కడ ఆర్టికల్ 42. Infant and Child Care Article 45 says that the state shall endeavor to provide early childhood care and educational for all children utility they complete the age of 6 years. Okay, ఈ యొక్క చైల్డ్ కేర్, ఇన్ఫాన్సీ స్టేజ్, చైల్డ్హుడ్, అడల్సెన్స్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్స్ ని కోపప్ చేయమని చెప్తున్నాడు. ఆ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ చేయమనడం అంటే ఆర్టికల్ 45 says that endeavor provide the early childhood care and education for all the children until they complete the age of 6 years. ఆ 6 years అయినాకనే వాడు ఆ ఎలిమెంటరీ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ కావాలి అని చెప్తున్నాడు. ఆ యొక్క ప్యాటర్న్ ఉండాలి అని చెప్తున్నాడు. ది ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్ ఆర్ అదర్ రిలేటెడ్ స్కీమ్స్ ట్రై టు అచీవ్ దీస్ ఐడియల్స్. ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కి ఇంప్లిమెంట్ చేస్తారమ్మా. దీని ఫుల్ ఫామ్ మీరు చదువుకొని రాయండి. ఐసిడిఎస్ అంటే ఏదో ఉంది, ఈ ఇంటిగ్రేటెడ్ ఏదో ఉంటుంది, చిల్డ్రన్స్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదో ఉంటుంది. ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్ అన్ని షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కి ఇంప్లిమెంట్ అవుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఆర్టికల్ 45 సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ద ఆర్టికల్ 46 ఏం చేస్తుందమ్మంటే వీళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఎక్స్‌ప్లాయిటైజేషన్ ఆఫ్ ద వీకర్ సెక్షన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ వీకర్ సెక్షన్ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 ఏం చేస్తుందమ్మంటే దోపిడీకి గురి కాకుండా చూడాలని చెప్తుంది. That is the directive principle state policy. It says that the state shall promote అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ పీపుల్. వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీస్ కానీ నిమ్న జాతులు అంటారు ఇక్కడ వీకర్ సెక్షన్, వాళ్ళ కొరకు పాల్పడుతుంది. విచ్ వన్ ఫర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 46 ప్రకారం. ఆ ఎక్స్‌ప్లాయిటైజేషన్ జరిగితే ఇది కోర్టుకి ఏం పోదు, కానీ అది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తాం. ఇన్ పర్టికులర్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద సోషల్ ఇన్జస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటైజేషన్. సోషల్ ఇన్జస్టిస్ జరిగితే ఈ ఆర్టికల్ 46 ప్రకారంగా మనం ఇచ్చేయచ్చు అని చెప్తాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇది అడాప్ట్ చేస్తుంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆర్టికల్ 46 ఈ సపోర్ట్ టు ద ఇన్జస్టిఫికేషన్ జరిగినప్పుడు హోమ్స్ ఆర్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కి ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇష్యూ అయినప్పుడు, లేకపోతే ఎక్స్‌ప్లాయిటేషన్ అయినప్పుడు, అంటే వాళ్ళు ఏదైనా దోపిడీకి గురైనప్పుడు, వాళ్ళ యొక్క వర్క్ ప్యాటర్న్ లో ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళ ఫిజికల్లీ మెంటల్లీ కూడా హరాస్మెంట్ జరిగినప్పుడు దాన్నే ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ఎట్ ద టైం ఇది ప్రొటెక్ట్ చేయబడుతుంది అని చెప్తారు. షాల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద సోషల్ ఇన్జస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఆల్ ఫార్మ్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్
ఏ కైండ్ ఆఫ్ కానీ ఎక్స్ప్లాయిటేషన్ జరిగితే ఆర్టికల్ 46 వీళ్ళని ప్రొటెక్ట్ చేయబడుతుంది. రూల్స్ ఆర్ ఎస్సీ ఎస్టీస్ అండ్ లీగల్ సెక్షన్. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 46. దట్ ఈస్ వాట్స్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో మెన్షన్ చేశారు. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ అధికరణ 46 ప్రకారంగా ఈ యొక్క నిమ్న జాతులు కానీ షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ వీళ్ళని రక్షించవచ్చు అంటున్నారు. ఎక్కడైనా కానీ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు 47 ఏంటమ్మంటే న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ లివింగ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఇప్పుడు న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్స్ అని ఉంది ఇక్కడ. ఏంటమ్మంటే మనం తినే ఆహారము ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఈవెన్ దో ఇన్ ద సీజనల్ ఫ్రూట్స్ ఆల్సో యూ ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ వే, ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ ద మాల్ న్యూట్రిషన్. అది కూడా ప్రొటెక్ట్ చేయబడింది అంటున్నాడు. కానీ ఎక్కడ ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? ఇట్స్ ఓన్లీ ప్యాసివ్ నావెల్టీగా చెప్తున్నాం కానీ ప్రాక్టికల్లీ మనం న్యూట్రిషన్స్ యూ ఆర్ టేకింగ్ నాట్. ఓకే, అవన్నిటి గురించి కూడా చెప్పాడు ఇక్కడ. ఓకే, ఇట్ సేస్ దట్ ద స్టేట్ షల్ రిగార్డ్ ద రైజింగ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషియస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ అండ్ ఇంప్రూవ్మెంట్ ద పబ్లిక్ హెల్త్ అండ్ అమాంగ్ ఇట్స్ ప్రైమరీ డ్యూటీస్ అండ్ ఇన్ పర్టికులర్ అది పరిస్థితి ప్రైమరీ డ్యూటీ కింద పెట్టాడు. పబ్లిక్ హెల్త్ అన్ని చెప్తున్నాడు కానీ ఇట్ ఈస్ వాట్ హ్యాపెండ్ సార్ హియర్ డేస్. అది మనం కోపప్ కావట్లేదు. మనం ఎందుకు కోపపోతలేదమ్మా అంటే ఇట్స్ ఓన్లీ నావెల్టిక్ గా రాయడానికి పనికి వచ్చింది కానీ ఆర్టికల్ 47 పబ్లిక్ హెల్త్ ని గురించి ఎవడు ఆలోచిస్తున్నావు? హూ కెన్ థింక్? ప్రైమరీ డ్యూటీ అని చెప్పాడు, స్టాండర్డ్ లైఫ్ అని లివింగ్ అని చెప్పాడు. ఇవన్నీ ఎక్కడ లేవు కానీ ఉన్నాయని రాయాలి మీరు ఆన్సర్ షీట్ లో. ద స్టేట్ షల్ ఎండోవర్ టు బ్రింగ్ అబౌట్ ద ప్రొబిషన్ ఆఫ్ ద consumption of except for medical purpose of intoxicating drinks of drugs which is injurious to health. అది పరిస్థితి. ఏంటమ్మా అంటే ఇక్కడ ఆర్టికల్ 47 ఏం చెప్తుందమ్మా అంటే షుడ్ నాట్ కన్జ్యూమ్ ద ప్రొబిషన్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఓన్లీ మెడికల్ గ్రౌండ్స్ లో కన్జంప్షన్ చేయాలి కానీ ఆ మెడిసిన్స్ ని ఆ ఇంటాక్సికేషన్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సమ్ లాట్ ఆఫ్ క్వాంటిటీ వీఆర్ టేకింగ్ దట్ ఆల్ థింగ్స్. ఆర్టికల్ 47 చెప్తుంది ఏంటమ్మా అంటే మత్తు పదార్థాలు వాడొద్దు అని చెప్తుంది. అది ఆరోగ్యానికి హానికరము అని చెప్తుంది. ఈవెన్ దో వాడు దాని మీద రాసినప్పటికీ కూడా మనం చేసే పని డిఫరెంట్ గా ఉంది అని చెప్తుంది. అందుకే కోర్టు ఇట్లాంటి ఇష్యూస్ మీద చేస్తుంది. మీరు రీసెంట్లీగా లైవ్ లో చూస్తున్నారు కదా టీవీలో. ఏంటి సార్ అంటే ఆల్కహాల్ డ్రింక్ ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎకానమీ స్టేటస్ ను నిలబెడుతుందట. ఇప్పుడు ఒక వీడియో పంపించాడు మా ఫ్రెండ్ ఆ యొక్క బాహుబలి మూవీస్ లో. ఆ వీడియో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మై క్లాస్ ఐ సెండ్ ద వీడియో. ఇట్ ఈస్ ఎ ఫన్నీ వీడియో. ఇండియన్ ఎకానమీ ఎలా నిలబడిందమ్మా అంటే ఈ ఆల్కహాల్ డ్రింకర్స్ వల్ల నిలబడింది అని చెప్తున్నాడు. మరి ఆర్టికల్ 47 ఇంప్లిమెంట్ అవుతుందంటే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అవుతలేదు. కానీ ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఉంది అని చెప్తున్నాను. అంటే ఇట్ షుడ్ నాట్ బి పుట్ ఇన్ కేస్. కోర్టులో కేసు చేయడానికి వీల్లేదు, ఏది లేదు. జస్టిఫియబుల్ నాన్ జస్టిఫియబుల్ ఎన్ఫోర్స్ చేయడానికి వీల్లేదు. అది చెప్తున్నాను ఇక్కడ. స్టేట్ షల్ ఎండోవర్ ట్రై చేస్తుంది అంటున్నాను. ట్రై అంతే టు బ్రింగ్ ద అబౌట్ ప్రొవిషన్ ఆఫ్ ద కన్జంప్షన్ ఆఫ్ ప్రొవిషన్ అండ్ కన్జంప్షన్ అంటే యూటిలైజ్. ఎక్సెప్షన్ అంటే గివ్ ద చాయిస్ ఓన్లీ మెడికల్ పర్పస్ కానీ మనం ఏం చేస్తున్నాము యూఆర్ యూటిలైజింగ్ ప్రాపర్. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మోస్ట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సచ్ యాజ్ ఏ నేషనల్ హెల్త్ మిషన్ అన్ని పేర్లు అవుతుంది. నేషనల్ హెల్త్ మిషన్, మిడ్ డే మీల్ స్కీమ్, కేసీఆర్ పెట్టారు మిడ్ డే మీల్ స్కీమ్, ICDS programs which targeted the women, children, weaker section, society are inspired the article 45, 46, 47. ఈ 45, 46, 47 ఈ ఆర్టికల్స్ అన్ని కూడా వీళ్ళకి పనికొస్తాయి అని చెప్తున్నాడు. ఎవరికమ్మా అంటే ఈ యొక్క ఉమెన్ కానీ చిల్డ్రన్స్ కానీ వీకర్ సెక్షన్స్ కానీ ఈ న్యూట్రిషియస్ స్టాండర్డ్ లైఫ్ డెవలప్ చేయడానికి పబ్లిక్ హెల్త్ డెవలప్ చేయడానికి ఇవన్నీ పనికొస్తాయి. మీరు పాజిటివ్ లో రాయాలి కానీ డోంట్ రైట్ ద క్రిటిక్ అండ్ డోంట్ లూజ్ యువర్ అవార్డ్. ఓకే, ఆర్టికల్ పార్టికల్ మీరు డోంట్ సే ద నెగిటివ్ అని రాయద్దు. నెక్స్ట్ వన్ సైంటిఫిక్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ 48. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ రిపీట్ చెప్తాడు ఇక్కడ. సైంటిఫిక్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ అంటున్నాడు. వాట్ ఎవర్ యూ డూ ద అగ్రికల్చర్ ప్యాటర్న్ ఆర్ ఎనిమల్ హస్బెండరీ ఆర్టికల్ 48 do in the sense of scientific method, don't do the in the sense of traditional method. ట్రెడిషనల్ మెథడ్ కాకుండా సైంటిఫిక్ ప్యాటర్న్ లో అగ్రికల్చర్ డెవలప్ చేయమంటున్నాడు, ఎనిమల్ హస్బెండరీ డెవలప్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 48. ఓకే, దీంట్లోనే ఇంతకుముందు చెప్పినవే కౌ స్లాటర్, క్లైవ్స్ అండ్ మిల్చ్ అండ్ డాట్ ఎట్సెట్రా అవన్నీ కూడా ప్రోహిబిట్ చేయమని చెప్తారు.
it says that means the directive principle states that the state shall endeavor to organize ante to run the show agriculture and animal husbandry on modern and scientific lines and shall modern all lines ante what మీద రన్ చేయమని చెప్తున్నాడు. ఆ స్కోప్ బేస్ చేసుకుని రన్ చేయాలి. వాట్స్ ఆర్ మోడర్న్ సైంటిఫిక్ లైన్స్ మీద మనము అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ రన్ చేయమని చెప్తున్నాం. ఇన్ పర్టికులర్ టేక్ ఏ స్టెప్స్ ఫార్ ప్రిజర్వింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద బ్రీడ్స్ అంటే ఏంటంటే విత్తనాలు అంటారు మీ తెలుగులో. బ్రీడ్స్ ప్రిజర్వింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద బ్రీడ్స్, అవి బ్రీడ్స్ ని ఇంప్రూవ్ చేయాలి, బ్రీడ్స్ ని ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ మీన్స్ నెక్స్ట్ మళ్ళీ ఇంప్లిమెంట్ కావడానికి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ రావడానికి బ్రీడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు దేర్. అండ్ ప్రొబీటింగ్ ఏంటంటే స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ స్లేవ్స్ అండ్ అదర్ మిల్క్ అండ్ రాడ్ క్యాటిల్స్, ఇవి ప్రొబీట్ చేయాలి అంటున్నాను. అంటే గోవధ అంటారు ఇక్కడ. గోవులను చంపొద్దు, వాటి యొక్క దూడలను దాని యొక్క పిల్లల్ని చంపొద్దు, అదర్ మిల్క్ అంటే పాలిచ్చే జంతువులను చంపొద్దు, డ్రాట్ క్యాటిల్స్ అంటే ఏంటంటే ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ట్రెడిషనల్ మెథడ్ లో అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క జంతువులను తీసుకొని ఆ డ్రాట్ క్యాటిల్స్ కూడా చంపొద్దు అని చెప్తున్నాడు. ప్రొబీట్ చేస్తున్నాడు. ప్రొబీట్ ఆఫ్ స్లాటర్ అంటే హత్య అంటారు ఇక్కడ, వధ అంటారు. వధించొద్దు అంటున్నాడు. ఏంటంటే కౌస్ అండ్ స్లేవ్స్, అదర్ మిల్క్ అండ్ డ్రాట్ క్యాటిల్స్, that is given by the article 48 has given do the agriculture on the basis of the modern scientific lines ని బేస్ చేసుకుని అగ్రికల్చర్ ఎనిమల్ హస్బెండరీ అంటారు. ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ తర్వాత అవన్నీ ఉన్నాయి కదా రకరకాల ఎనిమల్ హస్బెండరీ అంతా కూడా పశు సంవర్ధ శాఖ అంటారు ఇక్కడ. ఓకే, దాన్ని కూడా మీరు డెవలప్ చేసి డైరీ ఫార్మ్ కానీ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ అదర్ మల్బరీ ఎట్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ టేకెన్ ఆన్ ద ఆర్టికల్ 48. ఓకే, నౌ ద 48A ఏం చెప్తుందమ్మంటే ప్రొటెక్ట్ ద వైల్డ్ ఎనిమల్స్, ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఆర్టికల్ 48A it says that directive principle states that the state shall endeavor to protect and improve the environment and to safeguard the forest and wildlife of the country. అది ఇక్కడ. ఓకే, వైల్డ్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ అంటే ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ రిమూవ్ జరగదు, డిఫారెస్ట్ జరగద్దు అంటున్నాడు. సేఫ్ గార్డ్ అంటే టు గివ్ ద లైఫ్ టు ద ఫారెస్ట్ అంటున్నాడు. అడవులను పెంచడము, లైక్ తర్వాత అడవుల్లో ఉన్నటువంటి ఆ క్రూర జంతువులు వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నాడు, ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాడు. ఇట్ సేస్ దట్ ద 48A ఆర్టికల్ endeavor to protect and improve the environment and to safeguard of the forest and wildlife of the country. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ సిస్టమ్ లో ఎవరు చేస్తున్నారు, వాడు డిఫారెస్ట్ చేస్తున్నారు, అంటే అడవులు అనేది కనిపించకుండా చేస్తున్నారు. కానీ అట్లా కాదు, ఇక్కడ అడవులన్నీ కూడా పరిరక్షించాలి, అందులో ఉన్నటువంటి క్రూర జంతువులు అంటారు వైల్డ్ ఎనిమల్స్ కి లైఫ్ ఇవ్వమని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 48A. హలో, you remember these all things and మీరు కంప్లీట్ గా నీట్ గా రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, ద ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టికల్ 49. మన నేషనల్ లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ దానికి సంబంధించినటువంటి హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ కానీ వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి అంటున్నారు. ఓకే, దట్ ఈస్ గివెన్ బై ద నేషనల్ ఇంపార్టెన్స్ అంటున్నారు. జాతీయతకు సంబంధించినటువంటి వస్తు సముదాయం అంటారు. హిస్టారికల్ ఇష్యూస్ అంటున్నాం. ఆ బిల్డింగ్స్ కానీ ఆ మాన్యుమెంట్స్ కానీ ఆ ప్లేసెస్ కానీ లైఫ్ ఇవ్వాలి అంటున్నారు, ప్రొటెక్ట్ చేయాలి అంటున్నారు, డిస్ట్రాయ్ చేయొద్దు అంటున్నారు. ఇట్ సేస్ దట్ ద స్టేట్ విల్ బి ఆబ్లిజ్డ్ అంటే టేక్ ద ఓత్, పర్మిషన్ తీసుకోమంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి. ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్ ఆర్ ఏ ప్లేస్ ఆర్ ఏ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్టిస్ట్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ declared or under law made by the parliament to be of a national importance. అది పరిస్థితి. జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ పార్లమెంట్ లెజిస్లేషన్ లో ఏమిచ్చారమ్మా అంటే వీటన్నిటికీ లైఫ్ ఇవ్వాలి అంటున్నారు. మీరు చూస్తారు చూడండి, హిస్టారికల్ ఈవెంట్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫోర్ట్స్ కానీ లేకపోతే మాన్యుమెంట్స్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్ అంటాం, మ్యూజియంస్ ఉంటాయి. మ్యూజియంస్ ఆ ప్లేసెస్ వాటన్నిటికి కూడా మనము రెస్పాన్స్ కావాలి అంటున్నాడు. డిస్ట్రాయ్ చేయొద్దు అంటున్నాడు. ఫ్రమ్ స్పాయిలేషన్, దాన్ని స్పాయిల్ చేయొద్దు అంటున్నాడు. డిస్ఫిగర్మెంట్ అంటే ఆ ఫిగర్ ని డిస్ట్రాయ్ చేయొద్దు. డిస్ట్రక్షన్, దాన్ని డిస్ట్రక్షన్ చేయొద్దు, రిమూవ్ చేయొద్దు, డిస్పోజ్ చేయొద్దు, ఎక్స్పోర్ట్ చేయొద్దు. ఎక్స్పోర్ట్ అంటే కొన్ని చూస్తాం చూడండి, ఇక్కడ కొన్ని
మంచి వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఈ యొక్క హిస్టారికల్ ఈవెంట్స్ లో ఉన్నటువంటి వాల్యుబుల్ ఐటమ్స్ కి మార్కెట్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకారంగా వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా కొన్ని థెఫ్టర్స్ అంటారు, ఇంట్రూడర్స్. ఆ ఇంట్రూడర్స్ వచ్చి దాన్ని థెఫ్ట్ చేసి రాబరీ చేసి మనము బయటికి పంపేయడం జరుగుతుంది. అట్లాంటివి చేయొద్దు అని చెప్తున్నాడు. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి అంటే బయటికి పంపించద్దు అంటున్నాడు. వాట్ సార్, దిస్ ఈస్ ద వాట్ ఎవర్ ద మాన్యుమెంట్స్ అండ్ ప్లేస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా బయటికి పంపించదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేకెన్ ద ఏదైనా ఒక మ్యానస్క్రిప్ట్ ఉందనుకోండి, ఆ యొక్క ఓల్డ్ డాక్యుమెంట్స్, అట్లాంటి ఇష్యూస్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇట్ హ్యాస్ ఏ కాస్ట్ ఆఫ్ అమౌంట్ దట్ ఇట్ షుడ్ నాట్ బి డూ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 49. వి గివ్ ద ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది. ఆ పార్లమెంటే చెప్తుంది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ ప్లేసెస్ కానీ ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది, హిస్టారికల్ ఇష్యూస్. నెక్స్ట్ వన్, ద సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, జ్యుడిషియరీ ప్యాటర్న్ ని ఆ ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ చేయడం జరిగింది, ఆర్టికల్ 50. ఓకే, ఇట్ సేస్ దట్ ద స్టేట్ షల్ స్టెప్స్ టు సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్. ఓకే, ఆ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ కొరకి జ్యుడిషియరీ అనేది అటానమస్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ నుంచి. దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 50. నౌ వి కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్ 51. It says that the state shall endeavor to promote international peace and security. ఇది ట్రై చేస్తుంది అనమాట డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో. ట్రై వాట్ సార్, టు ప్రమోట్ మీన్స్ encourage international peace and security, maintain a just honorable relation between the nations, foster respect for the international law and the treaty obligations, dealing the organized peoples with one another, and encourage and settlement the international disputes by the arbitration. ఓకే, ఆ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పీస్ అండ్ సెక్యూరిటీ కోపప్ చేయాలి అని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ చైనా వాడు అల్లరి చేస్తాడు, పాకిస్తాన్ వాడు చేస్తాడు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చెప్తున్నాడు. అవన్నిటిని కూడా ఇంటర్నేషనల్ లాస్ లో కానీ ఆ అప్లికేషన్స్ అంటే మ్యాండేటరీ డీలింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ విత్ అనదర్ వన్, ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి ఏం చెప్తున్నారు, ఆ డిస్ప్యూట్స్ లేకుండా. 44th Amendment 1978, ఇది 44th Amendment. The 44th Amendment Act 1978 added a Article 38(2) state that state shall particular strive to minimize the inequality in income. అది 38(2) మనం చెప్పాము ఆల్రెడీ. ఏంటమ్మా అంటే ఆ యొక్క పొలిటికల్, సోషల్, ఆ జస్టిస్, ఆ యొక్క ఎకనామిక్ ప్యాటర్న్ లో ఆ ఇన్కమ్ మినిమైజేషన్ చేయడానికి 38 ఆర్టికల్ పెట్టాడు అని చెప్తున్నారు. దట్ ఈస్ ద 44th Amendment. అండ్ ఎండోవర్ టు ఎలిమినేట్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టేటస్ అండ్ ఫెసిలిటీస్ ఆపర్చునిటీస్. ఓకే, ఆ ఇన్ఈక్వాలిటీ స్టేటస్ అంటున్నారు, ఒకడు రిచ్, ఒకడు మిడిల్, ఒకడు లోయర్ కాకుండా అది కూడా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ట్రై చేశారని చెప్తున్నాను. ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాను, నాట్ ఓన్లీ అమాంగ్ ద ఇండివిజువల్ బట్ ఆల్సో అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ residing in different areas and engaged in the different vocations. అది డిఫరెంట్ ఏరియాస్ లో కానీ డిఫరెంట్ ఒకేషన్స్ లో కానీ వాళ్ళని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆపర్చునిటీస్ ఇచ్చాడు అని చెప్తున్నాడు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చాడు అని చెప్తున్నాం కదా. వీకర్ సెక్షన్, డిప్రైవ్డ్ సెక్షన్స్ వాళ్ళందరికీ కూడా ఎకనామికల్ కోపప్ చేసి ఆ యొక్క ఇన్బ్యాలెన్స్ ఆర్ ఇన్ఈక్వాలిటీ ఏదైందో దాన్ని కోపప్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ద 97th Amendment, దట్ ఈస్ 44th Amendment 38(2) ఆర్టికల్ చెప్పాడు. 97th Amendment 2011 ఆర్టికల్ 43B ఏం చెప్తున్నాడు ఇక్కడ. ద 97th Amendment Act 2011, దాని యాక్ట్ ప్రకారంగా says that the state shall endeavor to promote voluntary formation, autonomous functioning, democratic control, profession management, cooperative societies గురించి చెప్పాడు ఇక్కడ. ఎక్కడమ్మా అంటే దట్ ఈస్ ద 43B మనం చదివాము ఇక్కడ. 8th పాయింట్ కింద చదివారు అది. ఓకే, దట్ ఈస్ కంప్లీటెడ్ టు us. నెక్స్ట్ వన్, 86th Amendment changed the subject of Article 45 and brought it among the fundamental rights Article 21A, children 6 to 14 age. The same article now is a directive principle to state to take the care of children below 6 years. ఈ 21A గురించి కూడా మీరు చదివారు ఆల్రెడీ. టు గివ్ ద ప్రొటెక్టర్ సేఫ్ టు ద దోస్ హు హ్యావ్ ద బిలో 6 years, అంటే ఆ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ అందరినీ కూడా
సేఫ్ అండ్ ప్రొటెక్షన్స్ లో పెట్టమని చెప్తున్నాడు. 21 to 21A కూడా ఆల్రెడీ వి డిస్కస్ ద థింగ్ హియర్ ఇట్ ఇస్. ఓకే, ఆల్ ఆర్టికల్స్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద directive principles that is given by the directive principles, and its comparison is over. Now you disperse. Tomorrow and day after tomorrow there is no online class to you. Okay, repu ellundi rendu rollu ledamma. Why? Because due to the Ramzan festival, it is the holiday to you. We will see on Monday the same timing we have the classes. Okay, sir. Now discuss. Okay sir, thank you sir.